Today we'll discuss another important problem in first year 1B. So the question is find the direction of cosines of two lines. So they given మనకు two lines ఇచ్చారన్నమాట. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2గా మనం మెన్షన్ చేస్తాము. సో ఫ్రమ్ 1 మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, సో దాని నుండి మనం ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఎల్ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, విచ్ మీన్స్ ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ మైనస్ 2ab. సో మనం సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ 7తో ఈ టర్మ్ మొత్తంని మనం మల్టిప్లై చేస్తాం. సో విల్ గెట్ దిస్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఎం స్క్వేర్ టర్మ్స్, ఎన్ స్క్వేర్ టర్మ్స్, ఎంఎన్ టర్మ్స్ని సెగ్రిగేట్ చేయాలి. సో విల్ గెట్ దిస్ 180 ఎం స్క్వేర్ ప్లస్ 60 ఎన్ స్క్వేర్ మైనస్ 210 ఎంఎన్ వస్తుంది. సో మనం ఈ టర్మ్ని ఇంకా 30ని మనం కామన్ తీయచ్చు. సో మనం 30ని కామన్ తీస్తే మనకు ఈక్వేషన్ 6m స్క్వేర్ మైనస్ 7mn ప్లస్ 2n స్క్వేర్గా రాసుకున్నాం. ఇప్పుడు ఈ 7mnని మైనస్ 3mn మైనస్ 4mnగా రాసుకుంటాం. బికాజ్ 3, 4 ఆర్ ఫ్యాక్టర్స్ ఫర్ 12, 6 2s are 12. సో ఆ విధంగా మనం 7mnని మైనస్ 3mn మైనస్ 4mnగా రాసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఈ టర్మ్ చూస్తే ఇక్కడ మనం 3mని కామన్ తీయచ్చు, ఇక్కడ మనం మైనస్ 2nని కామన్ తీయచ్చు. సో ఒకవేళ మనం కామన్ తీసింది కరెక్టా కాదా వెరిఫై చేయాలంటే అగైన్ మీరు మల్టిప్లై చేయండి. 3 2 6 ఎం స్క్వయర్ మైనస్ 3mn మైనస్ 2n ఇంటూ 2m ఉంది కదా 4mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n స్క్వేర్. సో అదేవిధంగా కామన్ తీసిన తర్వాత ఈ బ్రాకెట్స్లో మనకి సేమ్ వాల్యూ ఉండాలి. సో మనకి కామన్ తీస్తాం కదా, 2m మైనస్ n కామన్ తీసి 3m మైనస్ 2n వస్తుంది. సో మనం ఈ 2 ఈక్వేషన్స్ ఇంకా n వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. n వాల్యూని సో కేస్ 1లో ఒక n వాల్యూ తీసుకుందాం, కేస్ 2లో ఇంకొకటి తీసుకొని డిఆర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, డైరెక్షన్ ఆఫ్ కోసైన్స్. సో కేస్ 1లో నేను 3m/2ని తీసుకున్నాను. సో ఈ n వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో l మైనస్ 5m ప్లస్ 3n. సో ఈ n ప్లేస్లో 3m/2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇట్ బికమ్స్ 2l మైనస్ 10m ప్లస్ 9m. సో ఫైనలీ మనకు l వాల్యూ అనేది వస్తుంది, l ఈక్వల్స్ టు m/2. సో ఇప్పుడు l1 m1 n1 రాసుకోవాలి. సో l1 విచ్ మీన్స్ l m/2. సో m వాల్యూ ఇక్కడ చూడండి, దీన్ని ఇంకా మనకు వస్తుంది m ఈజ్ ఈక్వల్స్ టు 2n/3 వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 3m/2 ఇక్కడ ఉంది. సో వీటి యొక్క కోఎఫిషియెంట్స్ని తీసుకుంటే మనకు ఫస్ట్ లైన్ యొక్క పాయింట్స్ అనేవి వస్తాయి. సో వీటి ద్వారా ఏబిసి ఈ పాయింట్స్ ద్వారా మనం డిఆర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద ఫార్ములా ఈజ్ a బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వయర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. సో b బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్, c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. సో ఈ ఫార్ములాలో మనం ABC వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ 1/√14, 2/√14, 3/√14 అనమాట. సో √14 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి మనం రూట్ని అలాగే పెట్టేస్తాం. సో దెన్ కేస్ 2. సో కేస్ 2లో 2m ఈజ్ ఈక్వల్స్ టు n ఆర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2m తీసుకుంటాం. అగైన్ సేమ్ దీన్ని కూడా ఫస్ట్ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో విల్ గెట్ l వాల్యూ అనమాట మైనస్ m. సో ఇప్పుడు డిఆర్స్ రాసుకోవాలి కాబట్టి ఏబిసి పాయింట్స్ l2 m2 n2గా, l మనకి ఇక్కడ ఎంత మైనస్ m దాని కోఎఫిషియంట్. నెక్స్ట్ m ఎంత ఉంది n/2, n యొక్క కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ n 2m దాని యొక్క కోఎఫిషియంట్ 2. సో ఈ విధంగా ఏబిసి పాయింట్స్ని రాసుకుంటాం. సో డిఆర్స్ కనుక్కోవడానికి వి నో ద ఫార్ములా రైట్. సో a బై b బై c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. సో ఇఫ్ వి సాల్వ్ దిస్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 4 5 6 విల్ గెట్ √6. సో మైనస్ 1/√6, 1/√6, 2/√6. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ని మనం డిఆర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం.